అందరికీ నమస్కారం. నేను మీ ఎర్రం శాంతి. ఈరోజు మీ ముందుకి నేను రావడానికి కారణం ఒక చక్కటి విషయాన్ని తీసుకొచ్చాను. ఆ చక్కటి విషయాన్ని తీసుకురావడానికి కారకులే మీరన్నమాట. అదేంటి అంటే ఒకరోజు మనము ఒక పోస్టింగ్ పెట్టాం. దేని గురించి అంటే అప్పుడు రైతులు టమోటా ధర పలకక అంతా కూడా వేస్ట్ కింద పారేస్తూ ఉంటే ఆ వీడియోని నేను పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ నేను చదివాననమాట. ఆ కామెంట్స్‌లో ఏం రాసున్నారంటే, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అవంతా చూస్తూ ఉన్నారు. ఎందుకు అట్లా వృధాగా ఎందుకు పోనిస్తున్నారు? అది ఏదన్నా ఎండబెట్టి ఏదన్నా ప్రోడక్ట్ కింద వాడొచ్చు. లేకపోతే పచ్చళ్ళు పెట్టి బాటిల్స్ అమ్మొచ్చు. ఇలాంటివి చాలామంది నాకు ఆ పోస్టింగ్ కింద చదివాననమాట. ఆ చదివినప్పుడు ఒక థాట్ వచ్చింది. యెస్. మీరందరే ఈ థాట్ ఇవ్వడానికి కారకులు. అందుకే నేను మీ ముందుకొచ్చాను చెప్పడానికి. సో, దేని గురించి అయ్యుండొచ్చు అని క్యూరియాసిటీ ఉంటుంది గదా! వచ్చేయండి. సో, ఈ ప్రోడక్ట్ గురించి నేను మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఇదేంటి అంటే గ్రేవీ స్టోరీస్ వారి టొమాటో ఆనియన్ గ్రేవీ అనమాట ఇది. సో, ఇది మీ చెంత ఉంటే మీకు ఆకలి తీరిపోతుంది. సో, ఈ ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర ఉందనుకోండి, 50 రకాల కర్రీస్‌ని మనం తయారు చేసుకోవచ్చు. మీరు అది వెజ్ చేస్తారా, నాన్ వెజ్ చేస్తారా అది మీ ఇష్టము. ఏది తీసుకున్నా సరే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు ఫ్రిడ్జ్‌లో ఒక 2, 3 కూరగాయలు 2, 3 ఉంటాయి. ఏదో క్యారెట్ అనో, బీట్రూట్ అనో ఏవో ఒక 2, 3 మిగిలాయి. ఈ రెండిటితో ఏం చేస్తున్నావురా బాబు అంటే చాలు. ఆ రెండే చాలు. మీకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన టమోటా ఆనియన్ మసాలాలో మీకు అసలు ఎటువంటి మసాలాలని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. ఎందుకంటే అన్నీ ఇందులోనే ఉంటుంది. టమోటా ఉంటుంది, ఆనియన్ ఉంటుంది, మసాలా ఉంటుంది. మీకు కారం వద్దు, ఉప్పు వద్దు, ఆయిల్ వద్దు, ఏది వద్దు. ఆ 2 ఐటమ్స్ ఏమన్నా మీ దగ్గర ఉంటే ప్రిపేర్ అయిపోతుంది. చెప్పాను కదండి, మీ దగ్గర ఏదన్నా ఒక 2 ఐటమ్స్ ఉంటే మా కర్రీ రెడీ. సో, ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి మాత్రం చాలా పెద్ద స్టోరీనే ఉందండి. కానీ మీ అందరి కోసం షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను, వినేసేయండి. టొమాటో ఆనియన్ మసాలా ఈ గ్రేవీ కానీ మీ దగ్గర ఉండిందనుకోండి, మన ఇంట్లో ఏవేని 3 ఇంగ్రీడియెంట్స్ మన దగ్గర ఉంటే చాలు. ఇప్పుడు చూడండి, మీరు చికెన్ ఏదైనా చేసుకోవాలనిపించింది అనుకో, దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. టమోటాలు తీసుకోవాలి, ఉల్లిపాయలు తీసుకోవాలి, గ్రేవీ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇవంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇవంతా కాకుండా ఒక్క ఇంగ్రీడియంట్ మీ ముందర ఉండిందనుకోండి, ఈ ప్యాకెట్ మీ చేతిలో ఉండిందనుకోండి, 5 మినిట్స్‌లో కర్రీ రెడీ అయిపోయి మీ ముందు ఉంటుంది. టమోటో ఆనియన్ మసాలా అసలు మామూలుగా టమోటా అండ్ ఆనియన్ మనము గ్రైండ్ చేసామనుకోండి, అంటే ఆ గ్రేవీ ఎన్ని రోజులు మనకు ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది చెప్పండి? మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే ఒక 3 డేస్, ఇంకా కాకుంటే 1 వీక్, అంతకంటే మించి ఉండదు కదా. సో, మా స్పెషాలిటీ ఏంటంటే 6 మంత్స్ వరకు చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. లేదు ఫ్రీజర్‌లో పెట్టుకుంటే కేకయ్య. సో, మీ అందరికీ నాకు తెలిసి ఇప్పటికే ఒక అనుమానం వచ్చేసి ఉండొచ్చు. అదేందమ్మా ఊరికో 6 నెలలు ఎట్లా నిలువ ఉంటుంది, ఏమీ చేయకుండా అదెలా నిలువ ఉంటుంది అని చెప్పే కదా మీ డౌట్. మీ డౌట్ నా డౌట్ కాదా ఏంటి? మీ డౌట్ తీర్చడానికి నేను ఉండేది ఇక్కడ. 6 నెలలు ఇది స్టోరేజ్ ఎట్లా అని మీకు అనుమానం ఉండడంలో అతిశయోక్తి కాదండి. ఆ అనుమానం తీర్చడానికి నేను ఇంత చక్కటి వీడియో చేయడం జరుగుతుంది. ఇదేంటి అంటే మన ప్రక్రియలో భాగంగా, మన ప్రయోగాత్మకంగా ఇది తయారు చేసిన విధానంలో మనం పేటెంట్ పొంది ఉన్నాం. అంతేకాకుండా CFTRI నుంచి ఆమోదం పొందిందండి. ఇది మన మైసూర్ నుంచి. ఈ గ్రేవీ గురించి మొత్తం తెలుసుకున్నారు కదండి. వండడం ఎలాగో కూడా చూడాలి కదా, చూసేయాలి కదా. సో, అప్పుడేనా అండి. స్టే ట్యూన్ టు సెకండ్ ఎపిసోడ్.